ఇంకోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడొస్తాయి? ప్రైవేట్ ఉద్యోగాలు. ప్రైవేట్ ఉద్యోగాలు చేరినోడు వీళ్ళకి రాసి చూపెడతాడా? ఇంకోటి అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ ఉద్యోగాలు ఏముంటాయి? కొట్లలో పనిచేయాలా, లేకపోతే షాపింగ్ మాల్స్లో పనిచేయాలా, లేదా షోరూమ్స్లో పనిచేయాలా? ఇవే కదా ఉన్నది మనకి ఇక్కడ ప్రైవేట్ ఉద్యోగాలు అంటే. అయితే గీతే విశాఖపట్నంలో కొన్ని కంపెనీలు ఉన్నాయి అవి, లేదా ఇతర రియల్ ఎస్టేట్ కంపెనీలు. వీటిని ఉద్యోగం కింద మనం క్యాలిక్యులేట్ చేయట్లేదే. కానీ ఈ దేశంలో బ్రతుకుతున్న వాళ్ళు 100కి 95 మంది వాళ్లే. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తారా ప్రాక్టికల్గా? ఎలా సాధ్యమవుతుంది అంటే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా, కార్పొరేట్ సెక్టార్స్ అనేది అన్ని రాష్ట్రాల్లో చొరబడిపోయిన తర్వాత, లైక్ అమెజాన్ కానీ లేదంటే రకరకాలు ఉన్నాయి, ఓబరో ఇలాంటి వాటిని కూడా ఉపాధిగా చూడాలా? వాటి ద్వారా లబ్ధి పొందుతున్నారు కాబట్టి వాళ్ళని కూడా ఉద్యోగులుగా కంపేర్ చేయాలా? అటువంటి వాళ్ళని ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే లాంటివి కౌంట్లోకి తీసుకోవట్లేదా? లెక్క ప్రకారం వీళ్ళు తీసుకోవాలి, మరి తీసుకున్నారో లేదు నాకు తెలియదు. ప్రాక్టికల్గా అయితే కనుక తీసుకోవాలి. అంటే ఏదో ఒక వృత్తి చేసుకుంటుంటే దాన్ని నిరుద్యోగం కింద చూడకూడదు. అదే కదా. ఇది మరి వీళ్ళు అది క్యాలిక్యులేట్ చేశారు లేదు నాకు తెలియదు. ప్రాక్టికల్గా అయితే ఖాళీగా కూర్చుంటున్నటువంటి వాళ్ళు 100కి 95 మంది ఉండరు. ఒక 5గురు వాళ్ళకేంటంటే ఇంట్లో సంపాదించి పెట్టే వాళ్ళు ఉండటము, ఆస్తి ఉండటము,